ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి అండి. సీరియల్ చెప్దామా? షూర్, తప్పకుండా. అలాంటివే కావాలి మనకి. అంతే. ఇది కథా సరిసాగరంలోది శ్రీదత్తుడి కథ. శ్రీదత్తుడు. ఇంతకుముందు శ్రీదర్శనుడి కథ ఒకటి చెప్పుకున్నాం మనం. ఈవిడు శ్రీదత్తుడు. ఓకే, బాగుంటుంది కథ. పూర్వం మాళవ దేశంలో యజ్ఞదత్తుడని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడట. ఆయన చాలా పూజలు చేసి ఇద్దరు మంచి చక్కటి కుమారులని అన్నాడు. పెద్దవాడి పేరు కాలనేమి, రెండోవాడు విగత భయుడు. బాగున్నాయి పేర్లు. అయితే వీళ్ళు చక్కగా బుద్ధిమంతులుగా చదువుకున్నారు. కానీ కొంత వయసు వచ్చాక తల్లిదండ్రి గతించారు. ఓహో. వీళ్ళు ఏం చేశారంటే తమ దేశం నుంచి కొంచెం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి పాటలీపుత్రం వెళ్ళారు. ఇక్కడి నుంచి మాళవం నుంచి పాటలీపుత్రం వెళ్ళి అక్కడ ఒక గురువుగారి పంచం చేరి చదువుకున్నారు. చదువుకుంటే పిల్లలిద్దరూ చాలా బుద్ధిమంతులు, చక్కగా గట్టిగా చదువుకుంటుంటే గురువుగారు ఏం చేశాడట, తన కూతుళ్ళిద్దరిని వీళ్ళిద్దరికీ ఇచ్చి పెళ్లి చేసి తన దగ్గరే ఉంచుకున్నాడు. అయితే ఇతనికి కాలనేమికి చుట్టుపక్కల చాలామంది స్నేహితులు ఉండేవాళ్ళు. కొంచెం బాగా చదువుకున్న వాళ్ళకి డబ్బులున్న వాళ్ళ స్నేహాలు అవుతాయి, వీళ్ళ తెలివితేటలు వాళ్ళు వాడుకుంటారు కదా. తనకి చాలా కుళ్ళుబోత్తనంగా ఉండేది. ఏమిటి వీళ్ళంతా తెగ సంపాదించేసుకున్నారు, ఇదంతా డబ్బులున్నాయి, మనకి లేవేమిట్రా అని. లక్ష్మీదేవిని ఉద్దేశించి ఎన్నో హోమాలు చేశాడండి. అయితే హోమాలు జరగ్గా ఒకసారి లక్ష్మీదేవి ప్రత్యక్షమైందట. అతనికి ప్రత్యక్షమయ్యి, ఇన్ని హోమాలు చేసావు నన్ను ఉద్దేశించి, నీకు తప్పకుండా ధనం లభిస్తుంది. కానీ నువ్వు ఏం చేసావు, ఒక దుష్టబుద్ధితోటి ఈర్ష్యతోటి చేసావు, కాబట్టి నీకు మరణం మంచిది రాదు. ఓహో. ఇతరుల మీద ఈర్ష్యతోటి హోమాలు చేయకూడదు, హోమం నీకోసం చేయాలి. నువ్వు ఈసుతోటి చేసావు కాబట్టి దొంగచావు వస్తుంది, నీకు సంపద మాత్రం వస్తుంది, కుమారులు కలుగుతారు, అన్నీ బాగుంటాయని చెప్పింది. సరే, చావుకి ఎట్లా అయితే అయింది, బతుకు బాగుండాలి కదా అనుకున్నాడు ఆయన. కొంతకాలానికి ఈయనకొక కుమారుడు కలిగాడు. బాగా సంపాదించారు, విపరీతంగా డబ్బు వచ్చింది. ఏ చిన్న వ్యాపారం చేసినా కలిసి వచ్చిందనమాట. ఎక్కడి నుంచో వచ్చి పడిపోలా. అదేలేండి, కలిసి వచ్చింది. ధనం బాగా కలిసి వచ్చింది. చిన్న పెట్టుబడులు కూడా బాగా ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వచ్చినాయి. ఒక కుమారుడు కలిగితే సరే ఇలాగా శ్రీ వచ్చింది, పిల్లాడు వచ్చాడు కాబట్టి శ్రీదత్తుడు అని పేరు పెట్టుకున్నాడు. చక్కటి వాడు శ్రీదత్తుడు. అయితే ఈయనకి తమ్ముడు ఉన్నాడు కదా కాలనేమికి, విగత భయుడు. అక్క చెల్లినే పెళ్లి చేసుకున్నారు. ఈ విగత భయుడు భార్య కొంతకాలానికి పాము గరిచి చనిపోయిందట. పిల్లాడు ఇంత వాడయ్యాక చనిపోతే ఆయన ఒక భార్య అంటే చాలా ప్రీతట. సంసారం మీద రోసి ఇక్కడ ఉండలేక ఆయన సన్యాసం తీసుకుంటానని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అన్నదమ్ములు ఇద్దరి సంపదకి వారసుడు ఎవరు మిగిలాడు, ఈ శ్రీదత్తుడే మిగిలాడు. అయితే ఈ పిల్లాడికి చిన్నప్పటి నుంచి మల్ల యుద్ధం, రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. బాపన వస్తాదు అని రాస్తారు కథలో. వాళ్ళు ఉండరు కదా తక్కువ. ఆ రోజుల్లో బ్రాహ్మణ పిల్లలు ఏం చేసేవాళ్ళు, యజ్ఞయాగాదులు, పౌరోహిత్యం, యజ్ఞయాగాదులు అవే చేసుకునేవాళ్ళు. శాస్త్రం చదువుకోవటం, వేదం చదవటం, క్రమాంతం, ఘటాంతం, జనాంతం, అట్లాగా ఘన జట అలాంటివి చదివేవారు. వేద విద్య చదువుకునేవాళ్ళు. ఈ పిల్లాడికి మాత్రం ఎందుకనో చిన్నప్పటి నుంచి కత్తిడాలు వాటిని తిప్పటం బాగా, మల్ల యుద్ధం అంటే అతనికి ప్రీతి, యుద్ధ విద్యల మీద ఎక్కువ ఇష్టం. చాలా బాగా నేర్చుకున్నాడు, మంచి యాక్టివ్గా ఉండేవాడు. ఆ ఊళ్ళో మల్ల యోధుల్లో మంచి పేరు వచ్చింది 22 ఏళ్ళు వచ్చేసరికి. అయితే ఏమైంది, ఆ ఊరి రాజుగారు, వీళ్ళున్న ప్రాంతానికి రాజుగారు వల్లభశక్తి ఆయన పేరు. ఆయన ఈ పిల్లాడిని చూసి ముచ్చటపడి, కుర్రాడిని చూసి తన కొడుకైన విక్రమశక్తికి దోస్తీ చేయించాడు. మా వాడితో పాటు ఉండు, రేపొద్దున అవసరమైతే మంత్రిత్వమో లేకపోతే సైన్యాధిపతో ఏదో ఒకటి అవుతాడు, మంచి డబ్బులు కలిగిన కుటుంబం. సరే, ఆయన ఏం చేశాడు, ఈ విక్రమశక్తికి తోడిచ్చి ఇద్దరిని కలిపితే దుర్యోధనుడు భీమసేనుడు లాగా ఉన్నారనమాట వాళ్ళు. అంటే ఒకళ్ళకొకళ్ళకి లోపల పడదని కదా అర్థం. అయితే ఈ అబ్బాయికి ఏంటంటే పెద్ద రాజ్యము ఆసక్తి అలాంటివి ఉన్నవాడు కాదు కదా. ఏదో తమ ఇల్లు వాకిలి, తమ వ్యాపారం, తన సరదాలు. ఇప్పుడు వ్యాపారంలో డబ్బు వస్తూనే ఉంది, అబ్బాయి సరదా, ఈ జిమ్ సరదా తీరుతూనే ఉంది. ఈ ఊర్లో రకరకాల పోటీలు జరిగేవి. ఈ పోటీలకు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోయేవాళ్ళు. బాహుపాశాలి వజ్రముష్టి అని ఇద్దరు ఫ్రెండ్స్ ఇతనికి. వీళ్ళతో పాటుగా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అవంతి దేశం నుంచి దాక్షిణాత్యులు చాలామంది ఈ పోటీలకు వచ్చినప్పుడల్లా అట్లా కుదిరి ఇతనికి ఏంటంటే మంచి సింహబలుడు, ఆ బలుడు, ఈ బలుడు, ఉపేంద్ర బలుడు, తర్వాత నిష్ఠురకుడు, ఇట్లా 5-6 ఫ్రెండ్స్ మొత్తం కలిపి ఒక 12 మంది ఇతన్ని ఎత్తుకు మోసేంత స్నేహితులుగా తయారయ్యారు. ఏదైనా ప్రోగ్రామ్ అంటే అందరు కలిసిపోయి
చెరువుగట్ల మీద గంగానది తీరంలో అక్కడ ఇక్కడ ఆటలు ఆడుకునేవాళ్ళు, పోటీలు పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ ఏమిటి గేమ్స్, ఈ సరదాలు ఉంటాయి కదా. అయితే ఒకసారి ఏమైందట, గంగా తీరంలో కలుసుకోవాలని పెట్టుకున్నారు. ఆ పూట అక్కడ భోజనాలకి వెళ్ళారనమాట. వెళ్తే రాజుగారి విక్రమశక్తి తాలూకు పరివారం, అతనితో పాటు అతని అంగరక్షకులు, అతని స్నేహితులు, అతన్ని శవాష అనేవాళ్ళు, వాళ్ళు గుంపు. అక్కడి నుంచి మన శ్రీదత్తుడు ఈయన తాలూకు ఈ బాహుశాలి వీళ్ళంతా ఉన్నారు కదా, నిష్ఠురొక్కడు గ్రూపు, వీళ్ళంతా ఓ గ్రూపు 2 గ్రూపులు వెళ్ళారు. వెళ్ళేసరికల్లా అక్కడ ఏమైంది, ఆ ఆటలాడే క్రమంలో రాజు సైన్యాధిపతులు అట్లా ఒక చిన్న ఆటలాగా ఆడారు. ఈ ఆడేటప్పుడు వీళ్ళంతా ఏం చేశారు, మనలో వీడే కింగు అని చెప్పి శ్రీదత్తుడిని రాజుని చేసి తామంతా అతని సామంతులుగా ఆడారు. విక్రమశక్తి ఎలాగూ యువరాజు, అతని తాలూకు పరివారం అంతా అతన్ని రాజుని చేసుకున్నారు. ఇద్దరు రాజులు మాట్లాడుకోవటము, ఇద్దరు రాజులు యుద్ధం చేయటము, ఇలాంటి వ్యవహారం ఆడారు. ఆట వరకు చేస్తే ఈ విక్రమశక్తి కొళ్ళు మండిపోయింది. వీళ్ళిద్దరూ కలిసి ఫైట్ చేసేటప్పుడు రెండో వాడు రాజు కాదు, ఒక బ్రాహ్మణ అబ్బాయి. ఆ అబ్బాయి తగ్గాలి. వాడు వాళ్ళ యుద్ధం చేయటమే ప్రాక్టీస్ ఉన్నవాడు. వాడు ఎందుకు తగ్గుతాడు? వాడు తగ్గపోయేసరికి తనకు ఒళ్ళు మండిపోయింది. వీడు నన్ను మించిపోయేలాగా ఉన్నాడు, వీడిని ఎలాగైనా అణిచేయాలని అనిపించింది. స్నేహితులు కొందరు కూడా దానికి తగ్గట్టుగా, ఏంటి నువ్వు రాజకుమారుడివి, నువ్వు యువరాజువి, రేపొద్దున రాజు అవబోతావు, వీడేమవుతాడు, బ్రాహ్మణబాయ్, వీడు అయ్యేదేమిటి, మంత్రి అవుతాడు, పురోహితుడు అవుతాడు, అంతేగాని రాజు అవ్వడు కదా, నువ్వేమో రాకుమారుడివి, వీడితో నీకు పోటీ ఏమిటని, వీడు నీకు ఏ రకంగా సాటొస్తాడని ఇవన్నీ కొంచెం ఎక్కదీశారు ఈ విక్రమశక్తి. వీడంతా చూద్దామని ఉంది ఆయనకి. అబ్బాయి ఇద్దరు దగ్గర వయసు వాళ్ళు 22-23 సంవత్సరాల వాళ్ళు. సరే ఏమైంది, విక్రమశక్తి ఆట చాలించుకుని పరివారంతో వెళ్ళిపోయాడు. స్నేహితులంతా వీళ్ళు గంగా నదిలో ఈతలు కొట్టడానికి అక్కడే ఉండిపోయారు. ఇంతలో ఏమైంది, దూరంగా గంగలో ఎవరో ఒక అమ్మాయి తేలుతూ కనపడుతోంది, కొట్టుకుపోతున్నట్టుగా ఉంది, మునగానం తేలానంగా ఉంది. ఉండేసరికల్లా స్నేహితులంతా ఒరే అక్కడ సుడుంది, వద్దురా అంటున్నా కూడా వినకుండా ఈ శ్రీదత్తుడు ఏం చేశాడు, గంగలో అదే పనిగా పరిగెత్తాడు, లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళు కేకలు పెట్టారు, వెనక్కొచ్చే వడి పెరిగిపోయింది, రా అన్నారు. రాలేదు, పోలేదు. అక్కడ చుట్టుపక్కల చేరిన బెస్తవాళ్ళు వాళ్ళు ఉంటారు, బాబు అక్కడ అన్నీ సుడిగుండాలండి, ఆ అమ్మాయి అందులో పడిపోతుంది, ఈయన అయ్యగారు కూడా వెళ్ళిపోయాడని వాళ్ళు గోల్ పెట్టారు. లబో దిబోమన్నారు ఫ్రెండ్స్. వీళ్ళకి అతను ఆచూకీ దొరకలే. గంగలో దొరికినంత మేర ఈదారు, చూశారు అమ్మాయి కానీ ఇతను కానీ దొరుకుతారేమో, వీరు దొరకలేదు. ఈ నీళ్ళల్లో మునిగిన వాడు అక్కడ దాకా వెళ్తే ఏమైంది, ఆ అమ్మాయి జడ పుచ్చుకున్నాడు, జడ దొరికింది. ఆ జడ గట్టిగా పుచ్చుకున్నాడు కానీ ఆ అమ్మాయిని ఆపలేకపోయాడు, ఎక్కడికో దిగిపోయినట్టుగా అయిపోయింది. ఆ గంగలో మునిగిన వాడికి ఒక శివాలయం కనపడింది కింద, ఎక్కడో వెళ్ళిపోయాడనమాట లోపలికి. అక్కడ నీళ్లు లేవు, ఒక శివాలయం ఉంది. ఏ అమ్మాయినైతే జడ పుచ్చుకుంది తను బతికించాడో ఆ అమ్మాయి కనపడలా, మాయమైపోయింది అది. ఇతను ఏం చేయాలో చుట్టూతా అంతా తోట ప్రాంగణం చాలా విశాలంగా చాలా బాగుంది. అదంతా తిరగటం మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి మళ్ళీ గంగలోకి ఎలా వెళ్ళాలో తెలియలా. మన ఇల్లు వాకిలి కాదు, ఇది మన లోకం కాదు. పోనీ ఏ అమ్మాయి వెంబడబడి తను వచ్చాడో ఆ అమ్మాయి అసలు కనపడేలేదు. ఇక ఏం చేస్తాడు, తిరుగుతున్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏవో పళ్ళు గిళ్ళు కనపడ్డాయి, అవి కోసుకుని తిన్నాడు. ఒక బావి లాంటిది ఏదో ఉంది, నీళ్ళు చేదుకుని తాగాడు. తిరుగుతుంటే ఈ లోపల గల్లు అని గజ్జల చప్పుడు వినపడతాం. ఒక అమ్మాయి చెలికత్తెలతో కలిసి శివాలయంలోకి వచ్చింది. ఓహో, దూరంగా నిలబడి చూస్తున్నాడు. వీళ్ళు దేవకాంతలే ఉన్నారు, మనుషుల్లాగా కనిపించట్లా. శివార్చన చేసి వెళ్ళిపోయారు. ఇతన్ని పట్టించుకోలే వాళ్ళు. సరే ఇతను ఏం చేశాడు, వాళ్ళ వెనకాల పడి వెళ్ళాడు. వెళ్తే ఒక పెద్ద రాజాంతఃపురం లాంటి అంతఃపురం. ఆ లోపలికి వెళ్తే ఈ అమ్మాయి ఏ అమ్మాయినైతే ఇతను రక్షించాడో, ఆ పూజ చేసిన అమ్మాయి ఇట్లా పెద్ద పీఠం మీద కూర్చుంది. చుట్టూతా ఇంచుమించు 1000 మంది ఆడపిల్లలు ఉన్నారు. అంతా ఆడమలయాళమే, మగ పురుగు కూడా లేదు అక్కడ. అక్కడి నుంచి తను అమ్మాయి కేసి చూస్తున్నాడు. అమ్మాయిని కదా తను రక్షించింది, మిగిలిన వాళ్ళు ఎవరో కూడా తెలీదు. అమ్మాయిని అయితే చూశాడు తను. ఆ అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది, ఏడుస్తుంటే తనకు అర్థం కాలేదు, ఎందుకు ఏడుస్తుందో తెలీదు. ఏదో రక్షిద్దామని చేశాడు, తను అంతకంటే చేసింది ఏమీ లేదు కదా. అక్కడి నుంచి ఎందుకమ్మా ఏడుస్తావు అంటే, ఏడవక ఏం చేయము, మేము చాలా కష్టంలో ఉన్నాం, మేము మహాబలి మనవరాళ్ళం, బలిచక్రవర్తి మనవరాళ్ళం. మా తాతని విష్ణువు పాతాళానికి తొక్కేశాడు, మా నాన్నని విష్ణువే బాహుబాహు యుద్ధంలో ఓడించాడు. మాకేమో మేము ఏం చేయాలో తెలియని దుస్థితిలో ఉన్నాము. అయితే ఈ నగరాన్ని మా నాన్న మా విష్ణువు కైవసం చేసుకుని
ఒక సింహాన్ని దీనికి కాపలా పెట్టాడు. మమ్మల్ని ఆ నగరంలోకి వెళ్ళనివ్వదు ఆ సింహం. మేము లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఎప్పుడూ మేము ఆ గంగా నదిలో పడి ఏడవాల్సిందే. నగరం బయట ఉన్న అంతఃపురం ఇది, ఉద్యానవనం, ఇందులో ఉంటున్నాము. నగరం లోపలికి వెళ్ళాలి. వెళ్తే మా తాతది అది, మా తాత పాలించే నగరం. మేము అక్కడ హాయిగా ఉండగలుగుతాం, మా సొంత ప్లేసు. ఆ ప్లేస్ని తప్పించుకుని మేము ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఎవరైనా సరే ఆ సింహాన్ని ఎదిరించే వాళ్ళు కావాలి మాకు, ఎవరు ఎదిరిస్తారు అని దుఃఖిస్తున్నాను అనేసరికి అబ్బాయి మంచి వస్తాది కదా, వీడు ఎదిరించడం అనగానే వీడికి ఉత్సాహం వస్తుంది. నేను ఎదిరిస్తాను, నేను ప్రయత్నం చేస్తానంటే ఏం చెప్పిందంటే మానవుడి చేతిలో మరణం ఉందని చెప్పాడు విష్ణు ఆ సింహానికి. ఎవరైతే ఆ మానవుడు ఇతను ఎదిరిస్తాడో వాళ్ళ వల్ల అతను సంహరింపబడితే మాకు అతనికి శాప విమోచనం అవుతుంది, మాకు నగర ప్రవేశం దొరుకుతుంది. ఇలాగని అమ్మ ఏం చేస్తుంది, ప్రతిసారి ఆ గంగా నదిలో కనపడి ఎవడో ఒక పిచ్చి విధవం తీసుకొస్తుంది. ఓహో, వాళ్ళ తెలివి అనమాట. వీళ్ళు ఓడిపోతే పోయినట్టు, అంతే. గెలిస్తే గెలుస్తాడు. ఎంతమంది వచ్చారో ఇప్పటికి, బాగుంది. ఇంతమంది అమ్మాయిలు వీళ్ళ దగ్గర ఉన్న నగలు నాణ్యాలకి వ్యామోహపడి ఎవడైనా చెయ్యొచ్చు. కొంతమంది భయపడి ప్రాణాలు వదిలేసేయచ్చు, కొంతమంది గంగానదిలోనే పడిపోవచ్చు, ఏదైనా కావచ్చు. సరే ఇతను ఏం చేశాడు, ఆ అమ్మాయిని వెంబడి పెట్టుకుని ఆ నగరానికి ప్రవేశించాడు. ప్రవేశిస్తే పెద్ద చండసింహం అది, ఎంత సింహమో. ఇతను ఆ సింహంతో కలబడ్డాడు. ఇద్దరు కలిసి చాలా యుద్ధం చేశారు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నువ్వు కనుక ఈ సింహంతో యుద్ధం చేస్తే మృగాంకం అనే ఒక కత్తి దొరుకుతుంది ఆ సింహం వల్ల. అది నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అది నీకు జయాన్నే ఇస్తుంది అని చెప్పింది. సరే కత్తి ఏదో కూడా లభిస్తుంది, ఇప్పుడు ఎలాగో వచ్చాం కదా అదేదో చేద్దాము. పైగా ఏంటంటే ఇలాంటి ఛాలెంజెస్ మీద ఆసక్తి ఉన్నవాడు, స్పోర్ట్స్ పర్సనాలిటీ కదా అబ్బాయి పాపం. దాంతో వెళ్ళి ఈ సింహంతో బాగా హోరాహోరీ యుద్ధం చేశాడు. సింహం కాస్త మరణిస్తే ఒక దివ్య స్వరూపుడు వచ్చాడు, యక్షుడట అతను. ఆ యక్షుడికి విష్ణువుని ఏదో అవజ్ఞగా ప్రవర్తిస్తే, ఎక్కువ కాదు చిన్నదే, నువ్వు ఇక్కడ కాపలా ఉండు, మనిషి చేతిలో మరణం సంభవించినప్పుడే నువ్వు యక్షలోకానికి వెళ్ళగలవు అని భగవంతుడు ఇతనికి ఇచ్చాడు శాపం, అనుజ్ఞ కూడా. అందుకని అప్పటి నుంచి ఇక్కడ ఎవరు వస్తే వాళ్ళని తినేస్తూ కాలక్షేపం చేస్తోంది ఆ సింహం. సరే ఒక కత్తిని తీసిచ్చాడు, మృగాంకము దాని పేరు. ఆ కత్తిని చేతిలో పెట్టాడు. సరే ఆ కత్తి పుచ్చుకుని ఈ కన్య అంతఃపురంలోకి వీళ్ళంతా నగరంలోకి బిలబిల్లాడితే 1000 మంది ప్రవేశించారు, సంతోషంగా ఉన్నారు. హాయిగా 10 రోజులు 10 రోజులు అక్కడే తిరిగాడు శ్రీదత్తుడు. మెల్లిగా ఇతనికి ఏమనిపించింది, ఇక మనం భూలోకంలోకి వెళ్ళేది ఏముంది, ఇక్కడే ఉన్నాం, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటమో దీన్ని ప్రేమించడమో చేస్తే బాగుంటుంది అనిపించింది. అయితే ఆ అమ్మాయి ఏమంది, వీరి ఆసక్తిని కనిపెట్టి వేలుకు ఒక ఉంగరం పెట్టింది. ఇదేంటంటే విషహారం, ఎలాంటి విషమైనా సరే ఈ ఉంగరాన్ని చూపిస్తే పోతుంది. ఓహో, ఇది నీకు నా బహుమతి, అలాగే మంత్రం వివాహానికి ఏముంది తప్పకుండా చేసుకుందాము. ఇక్కడ ఒక బావి ఉంది, ఆ బావిలో స్నానం చేద్దు, కానీ నీ కత్తి పుచ్చుకో, ఉంగరం పెట్టుకో, కత్తితోటి స్నానం చేస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుందని నూతిలోకి దింపేసరికల్లా ఇతను నీటిలో బుడుంగుమని మునిగితే ఎక్కడ తేలాడంటే ఆ నీళ్ళల్లో తేల్లా. గంగానదిలో ఈ అమ్మాయిని చూసి ఎప్పుడైతే నీళ్ళల్లో దిగాడో, ఎక్కడ మునిగాడో అక్కడ తేలాడు. ఓహో, ఆ అమ్మాయితో వీడితోటి పని చేయించుకుంది అంతే. వీడిని వివాహం చేసుకుని ప్రేమించే ఉద్దేశం ఆవిడకి లేదు. కానీ తమకు చేసిన సహాయానికి ఈ విషహారమైన ఉంగరాన్ని ఇచ్చింది అతనికి. కత్తి అతను సంపాదించుకున్నదే, అతని కత్తి అతనికి ఇచ్చే పంపించేసింది. అక్కడ తేలేసరికల్లా ఈదుకుని బయటకు వచ్చాడు. గంగలో నుంచి బయటికి ఈదుకుంటూ వచ్చేసరికల్లా నిష్ఠురకుడు అతని స్నేహితుడు కనిపించాడు. అతని ఇంటికి నడిచి వెళ్తూ ఉంటే మన వాళ్ళంతా ఎట్లా ఉన్నారు ఏమిటి అని అడిగేసరికల్లా నిష్ఠురకుడు అన్నాడు, చాలా ప్రమాదం జరిగిపోయింది, మేము అప్పటి నుంచి వెతుకుతున్నాం, నువ్వు ఎట్లా కనపడతావు, ఏమవుతావు, ఏమయ్యావా అని మేము చాలా వెతికాం. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వెతుక్కుని మేము ఇంటికి వెళ్ళేసరికల్లా, ఇంటికి బయలుదేరాం. ఉండిపోయారు వీళ్ళు ఇక్కడ 3-4 రోజుల పాటు ఇక్కడే వెతుక్కుంటూ. అదేలే, మేము వెనక్కి వెళ్ళేసరికల్లా ఒకడు ఊళ్ళో నుంచి ఒకడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఒకడు మనకు తెలిసిన వాడు ఏం చెప్పాడు, ఊళ్ళోకి వెళ్ళబోకండి, వల్లభశక్తి మరణించాడు, రాజు మరణించాడు నిన్న మొన్నట్లలో. మరణించంగానే విక్రమశక్తిని రాజుని చేశారు. అతనేమో ఇతని కోసమనే, ఈ అబ్బాయి కోసం, శ్రీదత్తుడి కోసం ప్రయత్నం చేశాడు. తండ్రి శ్రీదత్తుడు ఇంట్లో లేడని చెప్పేసరికల్లా శ్రీదత్తుని దాచి ఇలా అబద్ధాలు చెప్తున్నారని ఆయనని కాలనేమిని శ్రీదత్తుడి తండ్రిని కొరతేయించాడు. దొంగ మాటలు చెప్పాడని. లోపలికి మీరు ఊళ్ళో కనుక వెళ్ళారంటే శ్రీదత్తుడు దొరకని మిమ్మల్ని పట్టేస్తారు అని చెప్పేసరికల్లా మేము అక్కడి నుంచి పారిపోయాము. నువ్వేమైనా వస్తావేమో అనే ఆశతోటి నేను ఇక్కడ కాపలా ఉన్నాను, మనం ఇక్కడ ఉండకూడదు,
మరణం దొంగ చావు లభిస్తుందని లక్ష్మీదేవి మొదట చెప్పింది కాలనేమికి, అది ఇలా జరిగిపోయింది. వీళ్ళకి ఊళ్ళో ఆసరా లేదు. ఓహో. ఈ కాలనేమి భార్య ఏమో ఈ భర్తకి ఇట్లా కొరతే కానీ గుండె పగిలి చచ్చిపోయింది. అమ్మ నాన్న ఇద్దరూ పోయారు. ఇతను అక్కడికి వెళ్ళి ఆ మృగాంకం అనే కత్తిని, విషహారమైన ఉంగరాన్ని సంపాదించుకునే లోపల ఇక్కడ ఇతని జీవితం ఇలా అయిపోయింది. దాంతో ఇంకా ఏమీ ఆసరా లేక తన స్నేహితులు ఉన్న ఊరికి వెళ్ళిపోవడానికి, ఇక్కడ ఉన్న ఆస్తిని కూడా వదిలిపెట్టుకోవటమే. నిష్ఠురకుడు తను కలిసి బాహుశాలి వాళ్ళ ఇంటికి వెళ్దాం మనము అని చెప్పి బాహుశాలి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నిన్ను కూడా అక్కడికే తీసుకొచ్చేయమన్నారని చెప్పాడు. వీళ్ళిద్దరూ కలిసి బయలుదేరారు. బాహుశాలి ఇంటికి వెళ్ళే లోపల ఏం జరిగింది, తర్వాత ఇతను తన రాజ్యాన్ని తన సంపదని, రాజ్యం లేదు ఇంక వీళ్ళకేమి, తన సంపదే రాజే తీసేసుకుంటాడు. ఇప్పుడు యజమాని చనిపోయాడు, ఉత్తరాధికారి లేడు అంటే ఆ మొత్తం సంపద అంతా ఎవరికి వెళ్తుంది? రాజుగారికే. అంతే. తన సంపదని తను ఎట్లా మళ్ళీ స్వాధీనపరుచుకున్నాడు, తండ్రి చావుకి ప్రతిక్రియ చేయగలిగాడా లేదా అనేది తర్వాయి భాగాల్లో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే రమగారు. నమస్తే.